హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వ్యవసాయం చేస్తూ ముందుకెళ్తున్న రైతన్నలు మరోసారి తమ కష్టాన్ని కేంద్రం గుర్తించట్లేదంటూ కూడా ధర్నాలు చేస్తూ అయితే మరోసారి రోడ్ల మీదకి వచ్చారు. 2020-21 ఏడాదికి పైగా ధర్నాలు చేస్తూ ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో యూపీ, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో ధర్నాలు చూసి అయితే ముందుకెళ్లారు. ముఖ్యంగా అప్పటి సమయంలో ముఖ్యంగా 3 డిమాండ్లతో అయితే ముందుకెళ్లారు. ఎంఎస్పీ కావచ్చు, రైతులపైన పెట్టిన కేసులపైన కావచ్చు, ఇలాంటి అంశాలతో అయితే రైతులు ధర్నాలు చేశారు. దాని తర్వాత కేంద్రం దిగి వచ్చింది, రైతులతో మాట్లాడింది, రైతుల కోసం పెట్టిన ఈ కేసులన్నింటినీ వాపస్ అయితే తీసుకుంది. అప్పుడైతే ఈ ధర్నాలకు సంబంధించి శాంతింపజేసింది. అలాంటి పరిస్థితులు మరోసారి ఢిల్లీకి దగ్గరలో మరోసారి అయితే మళ్ళీ తెర మీదకి వచ్చాయి. రైతులకు ముఖ్యంగా ఎంఎస్పీలకు సంబంధించి ఒక పంటకు కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టాలు చేయాలంటూ కూడా రైతులు మరోసారి ధర్నా చేస్తూ అయితే ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం రేపు చెలో ఢిల్లీ మార్చ్ అనే కార్యక్రమాన్ని కూడా రైతులు తలపెట్టబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి శంభు బోర్డర్ దగ్గర అయితే ముఖ్యంగా సంబంధించి రైతులను అడ్డుకునేందుకు అన్ని ప్రభుత్వాలు కూడా ఇప్పటికి సంబంధించి అక్కడ అడ్డుకునేందుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సంబంధించి అన్ని రూట్ మ్యాపులు కూడా సిద్ధం చేసుకుంటూ అక్కడ ఉన్నారు. మొత్తానికి ముఖ్యంగా ఈ రైతుల ఈ ధర్నాలను అడ్డుకునేందుకు ముఖ్యంగా 5,000 మంది కేంద్ర పోలీస్ బలగాలన్నీ కూడా ఈ విధులు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ రేపు జరగబోయే రైతుల చెలో మార్చికి సంబంధించి 20,000 మంది రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారంటూ కూడా రైతు నాయకుల నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది. ఈ రైతు నాయకులు ఈ ధర్నాకి పిలిపి ఇవ్వడం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం దీనికి సంబంధించి 7 జిల్లాల్లో ప్రస్తుతానికి ఇంటర్నెట్ సేవలు అలాగే నార్మల్ సాధారణ మెసేజ్లను కూడా స్టాప్ చేశారు. ఇవన్నీ రేపు సాయంత్రం వరకు ఇంటర్నెట్ సేవలు అలాగే ఎస్ఎంఎస్లకు సంబంధించి స్టాప్ అయితే చేయబోతున్నారు. మరి చూసుకోవాలి. ఇప్పటికీ రైతులు ఈ ధర్నాలకు సంబంధించి వీరిని అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర బలగాలు పోలీసు శాఖ ఏ మేరకు ప్రయత్నాలు చేస్తూ అక్కడైతే ఎలా ఉన్నారో వారిని రైతుల్ని శాంతింపజేసేందుకు కేంద్రం కూడా మరోసారి వీరిని చర్చలకైతే ఆహ్వానించింది. నేడు ఈ సమావేశం కాబోతుంది. రైతులను ఏ మేరకు తమ డిమాండ్లను ఎంత శాంతింపబరుస్తారో రైతులు చేస్తున్న డిమాండ్లకు ఏ విధంగా కేంద్రం ఒప్పించి రైతుల రేపు తలబెట్టబోయే ఈ ధర్నాలకు సంబంధించి ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారో మనం ముఖ్యంగా చూసుకోవాలి. రేపు ముఖ్యంగా అంటే జనవరి 26 గతంలో జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ మరోసారి జరగబోతుందంటూ కూడా రైతు నాయకులు అయితే చెప్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతం వైపు వచ్చే బోర్డర్లన్నింటినీ కూడా ముఖ్యంగా యూపీ కావచ్చు, హర్యానా, పంజాబ్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ముఖ్యంగా ఇసుక ట్రాక్టర్లు, లారీలు పెద్దవి ఏవేవి ఉన్నాయో వాటి రోడ్ల పైన పెట్టిన పరిస్థితి. అలాగే బ్యారికేడ్లు కావచ్చు, రోడ్డుకి ఇరువైపులా పెట్టడానికి గోడలు కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ రోడ్లపైన మేకులు ఇలాంటివన్నీ వేస్తూ కూడా ఒకవేళ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పూర్తి బందోబస్తు కార్యక్రమాలు అయితే చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. మరి రైతుల ఈ ట్రాక్టర్ ర్యాలీ మార్చిని ఏ విధంగా ఉండబోతోంది, కేంద్రం రైతుల ఈ డిమాండ్లను ఏ విధంగా ఒప్పించి రైతులను ఎంత మేరకు శాంతింపబరుస్తారన్న అంశాలు మాత్రం ఎదురు చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి.